బెంగళూరు ఎయిర్ షోలో మరో అపశృతి చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్న వందల కార్లు దగ్ధమయ్యాయి. సమీపంలో ఉన్న గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఎండకు తోడు గాలి కావడంతో మంటలు వ్యాపించి పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాలకు ఆ మంటలు అంటుకున్నాయి. బెంగళూరు ఎయిర్ షోలో మరో అపశృతి చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్న వందల కార్లు దగ్ధమయ్యాయి. పార్కింగ్ ఏరియా సమీపంలో ఉన్న గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఎండకు తోడు గాలి కావడంతో మంటలు వ్యాపించి పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాలకు ఆ మంటలు అంటుకున్నాయి. ఇక బెంగళూరు ఎయిర్ షోలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఇంత పెద్ద స్థాయిలో కార్లు దగ్ధమవుతానికి కారణాలేంటి? నరేష్, బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎక్కడైతే ఎయిర్ షో సంబంధించి కార్ పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ కార్ పార్కింగ్ ప్లేస్ లోనే ఈ సంఘటన జరిగింది. సుమారు 20 వెహికల్స్ వరకు కూడా ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. గేట్ నెంబర్ 5 దగ్గర జనరల్ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో జనరల్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి గేట్ నెంబర్ 5లో ఒకసారిగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 వెహికల్స్ పైగా దగ్ధమయ్యాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. కారణాల కోసం ఇంకా వెతుకుతున్నట్లుగా డిఫెన్స్ అఫీషియల్స్ చెప్తున్నారు. ఏదైతే ఎయిర్ బేస్ కు సంబంధించి ఎయిర్ షోకి సంబంధించి ఈ యొక్క పార్కింగ్ ఏరియా ఉందో ఆ ఏరో ఇండియా సంబంధించినటువంటి యలహంక ఎయిర్ బేస్ ముందు ఉన్నటువంటి ఏరో ఇండియా
పార్కింగ్ ఏరియా ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఈ పార్కింగ్ ప్లేస్ లోనే ఇది జరిగింది. ఏదైతే ఈ రోజు ఏరోబాటిక్స్ డిస్ప్లే ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ జరుగుతుంది. ఈ రోజుతో ఏరోబాటిక్స్ యొక్క డిస్ప్లేకి ముగింపు కూడా ఈ రోజుతో ముగియబోతుంది. ఆ ముగుస్తున్న సందర్భంలోనే ఏదైతే ఈ రోజు ర్యాపిడ్ ఈ యొక్క మొత్తం ఈ రోజు అక్కడ ఈ ఏరోబాటిక్స్ ముగియాల్సిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు సాటర్డే కావడంతో కొన్ని కేంద్ర కార్యాలయాలు కూడా సెలవులు కావడంతో పెద్ద ఎత్తున అక్కడకు గుమిగూడారు. ఆ పార్కింగ్ లాట్ లో కూడా కొన్ని వందలాది వెహికల్స్ ఉన్నాయి. వాటిల్లో నుంచి ఈ యొక్క ఒక్కసారిగా ఈ వెహికల్స్ నుంచి అగ్ని ప్రమాదం జరుగుతుంది. అయితే కొన్ని అంటే ఒక వెహికల్ లో ఉన్నటువంటి పేలుడు పదార్థాల కారణంగానే ఈ యొక్క సంఘటన జరిగిందని ప్రాథమికంగా ఒక అంచనా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు పేలుడు పదార్థాలు కూడా ఎట్లా వచ్చాయి, అసలు పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నాయా లేదా అన్న దానిపై ఒక సందేహం ఉన్నప్పటికీ ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి అంటే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూసిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక వెహికల్ నుంచి పెద్దగా మంటలు వచ్చాయి, ఆ తర్వాత పెద్దగా శబ్దం వచ్చింది, ఆ తర్వాత మిగతా వాటికి కూడా అవి అంటుకున్నాయి అన్నది ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. మొత్తం 10 ఫైర్ క్యాంప్స్ అక్కడికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. 10 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో పెద్దగా ప్రాణ నష్టం ఏమీ లేదు. కాకపోతే ఆస్తి నష్టం మాత్రం బాగా ఎక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేసే పనిలో ఈ యొక్క ఫైర్ ఇంజనీర్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈ యొక్క మంటలను మిగతా ప్రదేశాలకు కానీ మిగతా వెహికల్స్ కానీ కాకుండా ఉండేందుకు వాటన్నిటిని కూడా వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే యలహంక ఎయిర్ బేస్ కు సంబంధించినటువంటి ఏరో ఇండియా పార్కింగ్ ఏరియా దగ్గర మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క పెద్ద ఎత్తున పొగ కూడా వస్తున్నటువంటి పరిణామం. అంటే ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఇటువంటి పొగలు రావటం కానీ ఇటువంటి రావు. కానీ దాంట్లో ఎటువంటి పదార్థాలను ఉపయోగించారు, అసలు ఏదైనా ఒక కారులోనే ఏవైనా ఈ యొక్క పేలుడు పదార్థాలు ఉన్నాయా, వాటి నుంచి ఇది జరిగిందా, లేకపోతే జనరల్ గా ఇప్పుడు మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వెహికల్స్ నుంచి మంటలు వచ్చి అవంతా కూడా కాలిపోవడం జరుగుతుంటుంది. అటువంటి సంఘటన ఏమైనా జరిగిందా, అక్కడ వాతావరణం కారణంగా ఇదేమైనా జరిగిందా అన్న దానిపై అయితే విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ప్రాథమిక విచారణలో ప్రత్యక్ష సాక్షులు చూసిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక కారులో అయితే పెద్దగా శబ్దం వచ్చింది, ఆ తర్వాతనే ఆ మంటలు మిగతా వాటికన్నిటికి కూడా వ్యాపించాయన్నది మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. కృష్ణ, మంటల్ని అదుపు చేసే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? నరేష్, ప్రస్తుతం అయితే మంటల్ని అదుపు చేయడం కోసం పూర్తిగా భద్రతా బలగాలు అదేవిధంగా ఫైర్ ఫైటర్స్ కూడా రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ కూడా దీనిపై ఆరా తీసింది. ఇటీవల మనం చూడొచ్చు, ఒక ఎయిర్ షోలో ట్రైనింగ్ లో ఉండగానే 2 ఎయిర్ క్రాఫ్టర్స్ ఢీకొని ఒక పైలట్ కూడా మృతి చెందారు. ఆ తర్వాత అక్కడ స్థానికుడు కూడా గాయం ఏర్పడింది. ఆ సంఘటన తర్వాత మళ్ళీ అదే ఎయిర్ షోకి సంబంధించి ఇటువంటి సంఘటన జరగటం, దీని వెనక ఏమైనా సంఘ విద్రోహ శక్తుల పని ఏమైనా ఉందా అన్న దానిపై కూడా కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాల్సింది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. సుమారు 10 ఫైర్ ఇంజనీర్స్ సంబంధించిన 10 ఫైర్ ఇంజనీర్స్ అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అయితే విచారణకు అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.